నేను వైలెన్స్ కి దిగితే మాడిపోతావు. ఏంటే దాన్ని బెదిరిస్తున్నావు? నీకే ఇంట్లో చోటు లేదు. అది చట్టం తేల్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి వెళ్ళను. ఎవరు బయటికి పంపించగలరో చూస్తాను. నేను నా భర్తతో కలిసుంటాను. ఎవరు విడదీయగలరో చూస్తాను. మాటైతే మాటతో, చేతైతే చేతతో సమాధానానికి సిద్ధం. అక్క ఏం చేస్తుందో పద చూద్దాం. మా వదిన మీద చేయి వేశావో మేము మా వదినతో చేయి కలుపుతాం. ఎవరికి ఏం హక్కులున్నాయో, ఏ స్థానం ఉందో చట్టం తేల్చాలని ధరణి అంటుంది కదా. ఈ మధ్యలో మీరు బల ప్రదర్శన చేస్తే మేము ధరణితో కలిసి మీ అంతు చూస్తాం. చట్టానికి సాక్ష్యం చెప్తాం. ఏంటి బావా ఇది? వెళ్ళింది మళ్ళీ హక్కుందని రావడం ఏంటి? రమ్మని పిలిచింది నేనే కదా. హక్కులు ఉన్నాయి, లేవంటే కల్పిస్తాను. మరి అక్కనేం చేస్తావు? అది ఆవిడే తేల్చుకుని తప్పుకుంటే మంచిది. లేకపోతే కాస్త వెయిట్ చేస్తే ఆ దేవుడే జడ్జిమెంట్ ఇస్తాడు, ప్లేస్మెంట్ చూపిస్తాడు. అంటే మళ్ళీ నేను మంచినది కాదంటావా? మళ్ళీ ఏంటి మళ్ళీ? మొదటి నుంచి నేను అనేది అదే కదా. అర్థమైందిగా. మళ్ళీ నా జోలికి రాకండి. పద దీప్తి. ఎలా తిరగబడిందో చూడక్క. అంతా ఈ మహానుభావుడి నటనే. చూస్తా, అదో నేను తేలుస్తా. థ్యాంక్స్ ధరణి. ఆ ధరణి ఏం సామాన్యురాలు కాదక్క. పౌరుషం, రోషం, అభిమానం గలది.
బావని ఎంతో అసహించుకుని వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకేంటి ఎందుకు? సొమ్ము కోసం. నీకు తెలీదక్కా, తను చాలా ఆత్మాభిమానం గల మనిషి. సొమ్ము అంటే అస్సలు లెక్క చేయదక్కా. పైగా ఆ విషయంలో చాలా నిజాయితీగానే ఉంటుంది. మరి ఎందుకొచ్చిందంటావు? ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. లేకపోతే అంత తేలిగ్గా ఇలా దిగొచ్చే రకం కాదు. ఏదో మిస్టరీ ఉంది. అదేంటో తెలుసుకోవాలి. మిస్టరీ లేదు, హిస్టరీ లేదు. బావ ఎక్కడ మర్చిపోతాడో అని ఎదురుగా చేరింది. ఏదో మాయ చేసి అంతో ఇంతో సొమ్ము చేసుకుపోతుంది. సిగ్గు లేకుండా తిరిగొచ్చిన దాని గురించి నిజాయితీ న్యాయం ఉందనుకోవడం మన పిచ్చే. అంత తేలిగ్గా తీసిపారేసే విషయం ఏం కాదక్కా. జాగ్రత్తగా ఉండకపోతే తిమ్మిని బొమ్మని చేసి, బొమ్మని తిమ్మించేసి మన చెవులకి తాటాకులు కడుతుంది. అయితే దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. ఇది ఈ మాట అన్నావు, బాగుంది. ఈ క్షణం నుంచి మన చూపు ఆ ధరణి మీదే ఉంచాలక్కా. అలాగే. దీప్తి, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. మంచి నిర్ణయం తీసుకున్నావు ధరణి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇంట్లో ఆ మనుషుల్లో ఏదో తేడా ఉంది. అది తెలుసుకోవడానికే వచ్చాను. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. సంథింగ్ ఈజ్ రాంగ్. సంథింగ్ ఏంటి సంథింగ్? ఆ మంజులే రాంగ్. అదే ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ అమెరికా వాళ్ళు మంజుల అని చెప్పెళ్ళారట కదా. చెప్పారు, కానీ తిరగదోడాలి. తప్పని ప్రూఫ్స్తో సహా బయట పెట్టాలి. అవును దినా, ఎలాగైనా అవి వదిలించుకోవాలి. నేనైతే నా ఫుల్ సపోర్ట్ నీకు ఇస్తాను ధరణి. నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేను నీకు సాయంగా ఉంటాను. ఓకేనా? థ్యాంక్స్ వదినా. ముందు ఆగిపోయిన సీమంతం జరిపించాలి. నాకు సీమంతం జరగకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ పని ముందు జరగాలి. అది వెనక ముందైనా పర్వాలేదు. సీమంతం ఆలస్యం చేయడానికి పురుడు ఆగదు, వంశాచారం ఒప్పుకోదు. అవును, ముందు సీమంతం చేద్దాం. అలాగే వదినా. ఏంటి ఏ టైంలో ఇక్కడికి వచ్చారు? నీతో మాట్లాడాలని వచ్చాను. ఏం మాట్లాడాలి? నువ్వు మళ్ళీ వచ్చినందుకు కృతజ్ఞత చెప్దామని. నువ్వు రావటం ఆనందాన్నే కాదు, కొత్త ధైర్యాన్ని నింపింది. నా మాట విని వచ్చావో, నన్ను అర్థం చేసుకుని వచ్చావో నాకు తెలియదు, కానీ వచ్చినందుకు నీకు 100 థ్యాంక్స్. అలాగే ఆ చంద్రలేఖ మంజుల మాటలు అస్సలు పట్టించుకోవద్దు. నా మీద అలగొద్దు. నువ్వే నా భార్యవి, మనసా వాచా నువ్వే నా అర్ధాంగివి. ఇలా అనే మీ మాటల్లో నిజం ఉందనిపించే వచ్చాను. ధరణి, అవునండి. ఆ మంజుల మీ భార్య కాదని తెలుసు. అలాంటి అభిప్రాయం ఎలా ఏర్పడింది నీకు? నేను చెప్పినప్పుడు కాదన్న దానివి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు ధరణి? నేను ఈ మధ్య మంజులని మరొకరితో చూశాను. అలాగా? ఎవరితో చూసావు? ఒక్క నిమిషం. అందుకే నాకు అనుమానం వచ్చి అసలు నిజం తెలుసుకుందామనే వచ్చాను. చూడండి.
ఈవిడెవరో మీకు తెలుసా? మా బంధువర్గానికి సంబంధించిన మనిషి అయితే కాదు. ఈవిడంత క్రితం ఎప్పుడూ చూడలేదు. నాకు ఈవిడ మీద డౌట్ వచ్చింది. పైగా దీప్తి సీమంతం టైంలో తను ఇంటికొచ్చింది. కానీ మీతో మాట్లాడకుండా మంజులతో మాట్లాడి వెళ్ళింది. వాళ్ళు మాట్లాడుకోవడం నేను చూశాను. సీమంతానికి లేకుండా వెళ్ళిపోవడం నా అనుమానానికి బలాన్నిచ్చింది. ఈవిడికి మంజులకి ఏదో బంధం ఉంది. అది తేలితే అసలు మంజుల సంగతి తేలుతుందని నేను మళ్ళీ ఇంటికొచ్చాను. నీ అనుమానం కరెక్టే ధరణి. ఈవిడికి మాకు ఏ సంబంధం లేదు. మాతో సంబంధం లేని ఆవిడతో ఈ మంజులో ఇంత క్లోజ్గా ఫోటో దిగాల్సిన పని లేదు. పైగా ఇది ఈ రోజుల్లో లాంటి సెల్ఫీ కాదు, చాలా ఓల్డ్. పైగా స్టూడియోలో దిగారు. అంటే చాలా దగ్గర సంబంధం ఉంటేనే ఇలా దిగుతారు. అవునండి, నాకు అలాగే తోచింది. అందుకే వచ్చాను. మంచి పని చేసావు. ఇవాటి నుంచి మనిద్దరూ ఈ మనిషి కోసం ట్రై చేద్దాం. నిజమేంటో నిగ్గు తేలుద్దాం. ఇన్నాళ్ళకి మంజులా కాదనే అభిప్రాయం ఏర్పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదైనా అన్ని విషయాలు బయట పడితేనే కానీ మనం అదృష్టవంతులం అవ్వలేము. నీ నోడితే ఆవిడ మంజులా కాదు అన్నావు. ఆ మాట చాలు ధరణి. నాకెక్కడ లేని బలం వచ్చేలా చేసింది. ఏంటక్క నువ్వు చెప్పేది? ఆ మంజుల మళ్ళీ వచ్చిందా? ఆ వార్తకే కదా నువ్వు షాక్ అయింది. ఆ వార్తకు నేను షాక్ అయ్యే కదా నేను నీకు చెప్దామని ఫోన్ చేసింది. వచ్చిన కారణం తెలిస్తే గాని మనం అలర్ట్గా ఉండడం కుదరదు. ఏం చేద్దామంటావు శ్రవణ్? ఆవిడ గారు రాకకు ఏ కారణం ఉన్నా, ఏ ఆలోచనతో వచ్చినా, ఎంత అభిమానం ఆత్మాభిమానం ఉన్నా డబ్బేమన్నా వచ్చేదా? ఆవిడ అందుకే వచ్చిందక్క. ఆవిడ ఇక్కడుంటే మనకు ప్రమాదం. వారి పథకం భగ్నం చేయకపోతే మనకు బతుకు లేకుండా పోతుంది. ఎలా వచ్చిందో అలా పంపించేయాలి. శ్రావణ్, మనం పంపితే పోతుందా? పోతుందా ఏంటక్క? పంపించాలి. పంపించడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది చెప్పు. ఒకసారి మంజులక్కకి ఇవ్వక్క. చెప్పు శ్రవణ్. ఏంటి శ్రవణ్, ఏంటది? చాలా మంచి ప్లాన్ చెప్పావు శ్రవణ్. అలా చేస్తే ఆ ధరిని తిరుగుటపల వెనక్కి వెళ్ళటం ఖాయం. అక్క, ఇది అవమానం భరించలేక పుట్టింటికే వెళ్తుందో ఏకంగా పైకే పోతుందో? ఆ విషయం మనకు అనవసరం లేక. మనకు అనవసరమే కావచ్చక్క. బావ సీరియస్ గా తీసుకుంటాడేమో. పుట్టింటికి వెళ్ళింది కాబట్టి అక్కడికి వెళ్ళి నుంచున్నాడు. అదే పైకే పోతే ఏం చేస్తాడు? కరెక్ట్. ఒకరోజు 2 రోజులు ఏడుస్తాడు, మరో 2 రోజులు మందు కొడతాడు. అంతేగా అక్క. ఆ తర్వాత అంతా మామూలే. ఆ, సరే, శ్రావణ్ ప్లాన్ అమలు చేద్దాం పదా. లేఖ, అటు చూడు.
మంచి ఛాన్స్ దొరికింది. అక్క ముందు నువ్వు మొదలుపెట్టు, తర్వాత నేను కంటిన్యూ చేస్తా. ఏం ధరణి, ఒంటరిగా భోంచేస్తున్నావు? కొత్తగా అడుగుతావేంటక్క? ఇలా ఒంటరిగా తినడం తనకు అలవాటే కదా. అలవాటా? అదెలా? తను ఇంతకు ముందు పని మనిషిగా ఉన్నప్పుడు అందరూ తిన్నాక మిగిలింది వదిలేసింది తినడం అలవాటే కదా. ఎవరి బుద్ధులు వాళ్ళవి. రాత మారినా బుద్ధి మారదు అనేది ఎందుకే. ఏం ధరణి, అంతే కదా. నీ అందంతో భావని మార్చినా నీ అలవాట్లు మాత్రం మారలేదు కదూ. అవునులే, నాకు మిగిలినవి తినడం అలవాటు. నీలా ఎంగిలికి ఎగబడే బుద్ధి నాకు లేదు. ఏయ్, నేను ఎంగిలికి ఎగపట్టమేంటి? పిచ్చి పిచ్చిగా వాగితే మర్యాద దక్కదు. మంచి మర్యాద వదిలేసిన దానివి నువ్వు. మర్యాద గురించి మాట్లాడేదానివా నువ్వు? కాస్త వాయిస్ కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే మాడు పగులుతుంది. ఏయ్ ఏంటి పని పాటేమీ లేదా? పని కొట్టుకొచ్చి వెక్కిరిస్తున్నారు. తనేమందని వచ్చి సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు. తను కాదు, మీరు కంట్రోల్ తప్పితే నేను మీ మాడు పగలగొట్టాల్సి వస్తుంది. ఏంటి బావా నా మీద సీరియస్ అవుతావు? మరి ధరణి మీద మీ సెటైర్స్ ఏంటి? మేమేమన్నావు? నోర్మయ్, నేనంతా విన్నాను. మేమేం తప్పనలేదు, ఉన్నదే అన్నాం. తను గతంలో మన ఇంట్లో పని మనిషే కదా. ఏయ్ మళ్ళీ గతం గీతం అని వాక్కు. చూడు, ఇంకోసారి ధరణిని మాట అన్నట్టు తెలిసిందో మరుక్షణం ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. గెంటాల్సింది నా చెల్లిని కాదు, ఏ సంబంధం లేని ఈవిడ్ని. ఏం కూసావు? ఆదిత్య గారు ఆగండి. నువ్వు ఆగుదారనే. వదిలేస్తున్న కొద్దీ అలసి తీసుకుంటున్నారు. చూడలేక ఉంటే కామ్గా ఉండు, లేకపోతే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు. అంతేగాని ఆదిత్య గారు ఆవేశపడద్దు. అంతంత మాటలు వాళ్ళు నిన్నంటుంటే నన్ను ఆవేశపడద్దంటావేంటి? టంగు స్లిప్ అయ్యారో బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. ధరణి నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. కూర్చో ధరణి. నేను వడ్డిస్తాను. పర్వాలేదు, ముందు నువ్వు తిను, నేను తింటాలే. ఏంటి ధరణి, తిను. మీరు తినండి.